నమస్తే తెలుగు రాజ్యం స్వాగతం. నేను మీ సంధ్య. లిక్కర్ స్కామ్ తెలుగు రాష్ట్రాలతో పాటు కొన్ని రాష్ట్రాలను కుదిపేసింది. ముఖ్యంగా ఢిల్లీ, తెలంగాణ, ఏపీ ఇవి ప్రముఖంగా లిక్కర్ స్కామ్లో వినిపించిన రాష్ట్రాలు. ఒక సీఎం పీఠాన్ని కదిలించింది. మరొక రాష్ట్రంలో ఆ పార్టీకి సంబంధించి ఏంటిది అప్పటి వరకు ఫామ్లో ఉన్న పార్టీ కూతురు లిక్కర్ స్కామ్లో ఇరుక్కోవడంతో జరిగిన పరిణామాలు పదవి చిత్తులు అవ్వడం మనం చూసాము. ఏపీకి వచ్చేసరికి కొందరి పేర్లు ప్రముఖంగా వినిపించడము, దానికి సంబంధించి అక్కడ పీఠాలు కదిలిపోవడం ఇవన్నీ చూసాము. సీన్ కట్ చేస్తే ఇప్పుడు తూచ్ లిక్కర్ స్కామ్ ఏం లేదు, అసలు ఏమి జరగలేదు అంటూ క్లీన్ చిట్ ఇవ్వడం ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశమైంది. అసలు ఏం జరిగింది? నిజంగానే లిక్కర్ స్కామ్ అనేది వాళ్ళను అణగదొక్కడం కోసం బూచిగా చూపించిందా, లేదా ఎవిడెన్స్ కలెక్ట్ చేయడంలో సిబిఐ విఫలమైందా? ఇప్పుడు హయ్యర్ కోర్టుకి వెళ్ళడం జరిగింది. ప్రజెంట్ అయితే తీర్పు వాయిదా వేశారు. అసలు ఓవరాల్ లిక్కర్ స్కామ్కి సంబంధించి మొదటి నుంచి ఇప్పటి వరకు ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఎక్స్ డీజీపీ డాక్టర్ శ్రీనివాస్, ప్రజెంట్ హైకోర్టు అడ్వకేట్గా కూడా ఆయన ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎన్నో కేసులను కూడా ఆయన సాల్వ్ చేయడం జరిగింది. మరి లిక్కర్ స్కామ్కి సంబంధించి ఆయన ముందు కొన్ని ప్రశ్నలు పెట్టే ప్రయత్నం చేద్దాం. ఆయన మాటలోనే మరింత సమాచారం తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు నమస్కారం. ఆల్మోస్ట్ ఆల్ చాలా సర్వీస్లో అనేక రకాల కేసులను చూడటం జరిగింది. ఏపీ లిక్కర్ స్కామ్ అనేది ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలను, ఢిల్లీని ఏ రేంజ్లో కుదిపేసిందో చూసాము. ఇక శిక్ష పడ్డమే తరువాయి అనేంత సిచ్యువేషన్కి వెళ్ళిపోయి సీన్ కట్ చేస్తే ఇప్పుడు క్లీన్ చిట్ వచ్చింది. ఏంటి అసలు దీంట్లో? కరెక్ట్గా చెప్పాలంటే నేను నియర్లీ 35-36 ఇయర్స్ సర్వీస్ చేశాను పోలీస్ డిపార్ట్మెంట్లో. హై ప్రొఫైల్ కేసెస్ చేశాను. ప్రీమియర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్లలో చేశాను. సిఐడి కానీ ప్లస్ ఏసీబీ కానీ వాటిలో చేశాను. అవన్నీ నేను చాలా పెద్ద పెద్ద స్కామ్లు కూడా చేశాను. నాకు తెలిసినంత వరకు చట్ట ప్రకారం కూడా నేను చూశాను. మామూలు లోకల్ పోలీస్ చేసే మామూలు ఇన్వెస్టిగేషన్లలో కూడా ఛార్జ్షీట్లు ఫైల్ చేస్తే వెరీ రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసులలో డిశ్చార్జ్ అనే మాట వినిపించేది. అది కూడా వాళ్ళు చేసే చిన్న చిన్న టెక్నికల్ వాటితో అయ్యేది. కాకపోతే దాన్ని మళ్ళీ ఇమీడియట్గా దాన్ని రెక్టిఫై చేసుకుంటూ వాళ్ళు మళ్ళీ రీసబ్మిట్ చేసుకుంటే అది మళ్ళీ ట్రయల్ కాగ్నిజెన్స్ తీసుకొని ట్రయల్ అనేది జరిగేది. ఓకే. వేరే ఇప్పుడు మీరు అన్నట్టు ఇది లిక్కర్ స్కామ్ అనేది హై ప్రొఫైల్ కేస్, వెరీ సెన్సేషనల్ కేస్. దీంట్లో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనేది వెరీ ప్రీమియర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. కన్సిడరింగ్ చాలా మంచి ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ ఉన్న సిబిఐ అనేది మన ఇండియాలోనే టాప్ మోస్ట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. వాళ్ళు దాంట్లో ఉండే వాళ్ళు కూడా వెరీ అంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అంటే ఏదో లోకల్ పోలీస్ లాగా ఇన్స్పెక్టర్కో డిఎస్పీకో ఇచ్చేసి వదిలేసేది కాదు. వేరియస్ లెవెల్లో దాన్ని చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటుంది. సపోజ్ ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఒక డిఎస్పీ ఉన్నాడు అనుకోండి. డిఎస్పీ ఇటువంటి హై ప్రొఫైల్ కేసులో చేసిన వెంటనే దాని ప్రతి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఫ్రమ్ ది బిగినింగే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. దాంట్లో లీగల్ సెల్ వాళ్ళు కూడా అంటే ఎడ్యుకేటర్ ఆఫ్ సీనియర్ ఎక్స్పీరియన్స్డ్ లీగల్ అథారిటీ ఇన్వాల్వ్ అవుతారు. ప్లస్ సీనియర్ ఆఫీసర్స్, సీనియర్ మోస్ట్ అంటే ఎక్స్పీరియన్స్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. అంటే టీమ్ ఆఫ్ ఆఫీసర్స్ ఇన్వాల్వ్ అయ్యి చేస్తుంటారు. ఇటువంటి కేసులలో మల్టీ డిసిప్లినరీ టీం అనేది ఉంటుంది. ఓకే. మల్టీ డిసిప్లినరీ టీం అంటే సపోజ్ ఇప్పుడు లిక్కర్ ఉంది అనుకోండి. లిక్కర్ దాంట్లో ఒక దిక్కు ఎక్సైజ్ వాళ్ళు, ఇంకో దిక్కు రెవెన్యూ వాళ్ళు, ఇంకో సైడ్ వేరే ఇది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, సేల్స్ ట్యాక్స్ వాళ్ళు, అట్లా డిఫరెంట్ ఫీల్డ్స్ వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేస్తే ఒక మల్టీ డిసిప్లినరీ టీం అలా తయారు చేస్తారు. చేసి దాని ఇన్వెస్టిగేషన్ ఎవ్రీ పాయింట్ చేసుకుంటూ పోతారు. అక్కడ ఐఓది ఓన్ డిసిషన్ ఉండదు. ప్లస్ ఈవెన్ సీనియర్ ఆఫీసర్, సూపర్వైజింగ్ ఆఫీసర్ ఓన్ డిసిషన్ ఉండదు. అందరు మొత్తం చూసుకొని ఎవ్రీ స్టెప్ చెక్ చేసుకుంటూ చెక్స్ అండ్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక్క చిన్న మెమో కోర్టులో ఫైల్ చేయాలన్నా, లేకపోతే ఈవెన్ ఒక అక్యూజ్ కానీ విట్నెస్ కానీ నోటీస్ ఇవ్వాలన్నా దాన్ని చాలా స్క్రూటినీ చేసి చేస్తారు. ఇటువంటి ఇంత సెన్సిటివ్ కేసులలో మాత్రం ఇంకా మోర్ కాషియస్గా పోతారు, ఇంత మెటిక్యులస్గా పోతారు. ఇటువంటి దాంట్లో డిశ్చార్జ్ అనేది ట్రయల్ కోర్ట్ స్టేజ్లోనే డిశ్చార్జ్ అనేది జరిగిందంటే ఏదో చిన్న చిన్న టెక్నికల్ యాప్సెస్ వీళ్ళకి కాకుండా ఇంకా
కొద్దిగా ఓవర్వ్యూ అయ్యి కొన్ని ఏమైనా ఉండొచ్చు. అంత మాత్రంలో కేసు పోయింది అని అనుకోవడం మాత్రం అదేమంటారు మరి చాలా తప్పుగా భావించడము. ఇప్పుడు కోర్టులో ఏంటంటే మనం చూసాం కదా, అంటే నాకు గుర్తుకొచ్చేది ఒకటి, మనం పాతకాలంలో ఎన్టీఆర్ సినిమా చూసాం ఒకటి, బొబ్బిలి పులి అని దాంట్లో క్లియర్గా ఒక 20-30 ఏళ్ల క్రితమే అప్పుడు స్వర్గీయ ఎన్టీఆర్ గారు క్లియర్గా చెప్పారు. దాంట్లో డైరెక్టర్ గారు ఈ విధంగా చెప్పంటే ఒక కోర్టుకు ఇంకో కోర్టుకు చాలా తేడా ఉంటుంది. అవును, ఒక కోర్టు అనాలిసిస్ వేరే ఉంటుంది, ఇంకో కోర్టు అనాలిసిస్ వేరే ఉంటుంది. సేమ్ ఎవిడెన్స్ సేమ్ వాటిని ప్రతి కోర్టుకు తేడా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ట్రయల్ కోర్టు ఇచ్చిన దాన్ని అంత ఈజీగా దాని ఏదో దాంతో అయిపోయింది అన్నట్టు అనుకోవడం తప్పు. తర్వాత హైకోర్టులో ఉంటుంది, హైకోర్టు కూడా అనాలిసిస్ చేస్తుంది. చేసిన తర్వాత అది మళ్ళీ దాన్ని బట్టి ఈ ఎవిడెన్సెస్ అనాలిసిస్ చేసుకొని దాన్ని బట్టి వాళ్ళు తీర్పు ఇస్తుండ్రు. కాబట్టి ఈ లోవర్ కోర్టులో ట్రయల్ కోర్టులో వాళ్ళు డిశ్చార్జ్ చేశారంటే వాళ్ళకి ఏమి టెక్నికల్ ల్యాబ్సెస్ కనపడేవు. దాన్ని వీళ్ళు కావాలంటే ఫర్దర్ రెక్టిఫై చేసుకొని చేయొచ్చు. నాకు తెలిసి 99.9% డెఫినెట్గా ట్రయల్ కోర్టు ఇచ్చినది ఎక్కువ మటుకు విత్ స్టాండ్ కాకపోవచ్చు. అంటే ఇక్కడ ఏమైపోయిందండి శ్రీనివాస్ గారు, పొలిటికల్గా అంటే లాక్ చేయాలనుకునేటప్పుడు ఒక సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి, జనరల్గా వెళ్ళినప్పుడు ఒక సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. లిక్కర్ స్కామ్ వచ్చేసరికి ఏంటంటే పొలిటికల్గా లాక్ చేసేందుకు కావాలనే తెర మీద తీసుకొచ్చేసింది. 100 కోట్ల స్కామ్ అన్నారు, 1000 పేజీల ఛార్జ్ షీట్లు, సెల్ ఫోన్లు ధ్వంసం చేశారు, ఎవిడెన్సెస్ ధ్వంసం చేసేసారు, ప్లస్ అప్రూవల్గా మారిపోయారు, వాళ్ళ స్టేట్మెంట్లు రికార్డ్ చేశాము. ఇన్ని చూపించిన తర్వాత ఇప్పుడు అసలు అదేం లేదు తూచనంటే దీన్ని అంటే సామాన్య ప్రజల కోణంలో నుంచి చూసినప్పుడు అంటే ఏంటి ఇంత సింపుల్లా, ఇన్ని నెలల నుంచి దాని మీద ఇంత హంగామా చేసేసి ఒక ఢిల్లీ సీఎం పీఠం కదిలించేసి ఆమ్ ఆద్మీ పార్టీ అంటే కొలాప్స్ అయ్యే పొజిషన్కి వెళ్ళిపోయి ఇటు తెలంగాణకు వచ్చేసరికి సీఎం కూతురే కవిత ఇన్వాల్వ్ అయ్యిందనేసి అని ఇప్పుడు చూస్తే ఆ రోజు తను మేము కడిగిన ముత్యంలో బయటకు వస్తాము అని అక్కడ ఇచ్చిన స్టేట్మెంటు ఇది కావాలని కక్షపూరితంగా చేసింది, ఖచ్చితంగా ఇది తేలిపోతుందంటూ మాజీ సీఎం కేసీఆర్ చేసినవి ఇవన్నీ ఇప్పుడు ఒకే తాటి మీదకి వచ్చేస్తున్నాయి కదా. అంటే పొలిటికల్ యాంగిల్ తప్పితే ఇంకొకటి లేదు అనేది. అది అంటే నా ఉద్దేశం, నా పర్సనల్ ఒపీనియన్ మాత్రం బీయింగ్ ఏ పోలీస్ ఆఫీసర్ నేను దాన్ని మాత్రం ఏకీభవించాను. ఎందుకంటే పొలిటికల్ యాంగిల్ వేరే, ఈ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ వేరే. ఇప్పుడు ఎవిడెన్స్ లేనిది ఇన్ని రోజులు ఎవరిని కూడా మామూలుగా చిన్న ఒక దొంగను కూడా మనము ఊరికే ఏదో దొంగతనం చేశారని ఏదో కావాలని చెప్పి తీసుకుపోయి లోపలేస్తే కూడా మా అంటే వారం రోజులు 10 రోజులు పెట్టి ఎవిడెన్స్ లేదని చెప్పి ఏదో పంపించేస్తారు. ఇటువంటి కేసులలో ఒక హై ప్రొఫైల్ కేసులో ఒక వివిఐపిని అరెస్ట్ చేసి లోపల పెట్టాలంటే అంత ఈజీ మాట కాదు. అది ఏదో ఒకటి ఈరోజు రిజిస్టర్ చేసి రేపు అరెస్ట్ చేసింది కాదు. ఎన్నో ఏళ్ళు రిజిస్టర్ చేసిన తర్వాత ఎన్నో సంవత్సరాలు దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని పక్కాగా పగడబందీగా ఇన్వెస్టిగేషన్ కలెక్ట్ చేశారు. అంతే ప్రజల్లో ఏంటంటే ఇదంతా మీడియా హైప్. మీడియాలో ఏముంటుందంటే జనరల్గా ఎవరైనా సరే కామన్ మ్యాన్ ఏం చేస్తారు, ఈవెన్ నేను కూడా పోలీస్ ఆఫీసర్ కాకపోతే నేను అదే అనుకునేవాడిని. జనరల్గా ఏంటి వచ్చిందంటే అయ్యో ఇది వచ్చిండు ఎంబడే ఒక కోర్టు ఈ విధంగా డిస్మిస్ చేసిందంటే అయ్యో పొలిటికల్గా ఏదో ఉంటుంది అని. అసలు పొలిటికల్గా మామూలుగా ఒక పోలీస్ ఆఫీసర్ నేనే కొన్ని సందర్భాల్లో పొలిటీషియన్ మాటలు వినేవాని కాదు. అటువంటిది జ్యుడిషియరీ అనేది టోటల్గా ఇండిపెండెంట్ అథారిటీ. ఏదో బయట అందరు అనుకుంటారు జ్యుడిషియరీ ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అది నాకు తెలిసి అయితే అటువంటి కాని పని. ఎందుకు సరే నిన్న మొన్న గాంధీ టాక్స్ అని ఒక సినిమా వచ్చింది, తమిళ వాళ్ళు తీశారు. ఒక కేసుకి సంబంధించి అంటే వెనుకొండి రియల్గా జరుగుతుందా అని అంటే గాలి జనార్దన్ కేసులో జరిగిన ఇన్సిడెంట్ మళ్ళీ జడ్జిలను లాక్ చేసిన సందర్భాలు మనం చూడలేదా? సినిమాల్లో జరిగినంటే ఆల్మోస్ట్ సినిమాల్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ కి సంబంధించి మూలం రియల్ గా జరిగినవే కదా. ఆ విషయంలో నేను చెప్తాను చూడండి. అది ఏంటంటే గార్జియన్ కేసు అయినా ఏదైనా గార్జియన్ కేసు నేను కూడా ఇన్వెస్టిగేషన్ చేశాను ఏసీబీలో ఉన్నప్పుడు. ఇప్పుడు ఇండివిజువల్గా ఇప్పుడు
ఒక జ్యుడిషియల్ ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి, ఆయన ఇండివిజువల్ పర్సెప్షన్, అది ఇండివిజువల్గా ఒక ఈల్డ్ అయ్యేది ఎవరైనా ఇండివిజువల్ ఈల్డ్ అయ్యారు అనుకోండి, అది నథింగ్ టు డూ విత్ పొలిటీషియన్. ఏ పొలిటీషియన్ ఇచ్చాయంటే వీళ్ళు ఈల్డ్ అయ్యేటోళ్ళు ఉంటే చెప్తారేమో, కానీ మామూలుగా అయితే సపోజ్ నేను ఒక జ్యుడిషియల్ ఆఫీసర్ గట్టి ఉన్నాడు అనుకోండి, ఎవరంతా ధైర్యం చేసి సాహసం చేసి చెప్పరు. ఇప్పుడు ఎవరైతే మనం అనుకుంటాం గాలి జనరల్ కేసులో ఒక ఆఫీసర్ జ్యుడిషియల్ ఆఫీసర్ ఇన్వాల్వ్ అయ్యాడు, అంతకన్నా ముందు వేరే ఆఫీసర్ ఆ సీట్లో ఉండేది, వాళ్ళకి ఎందుకో చెప్పలేదు. ఎవరైనా సరే వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి బ్రైబ్ చేస్తామని చెప్పలేదు. ఎందుకంటే ఇండివిజువల్ బట్టి ఉంటుంది కాబట్టి. కానీ హోల్ సిస్టమ్ను మనం అనడానికి వీల్లేదు. హోల్ సిస్టమ్ మాత్రం నాకు తెలిసి ఇన్వాల్వ్ అయ్యే ఇది ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ప్రసక్తే లేదు. వీళ్ళు అనుకుంటూ ఉంటారు, అది బయట ప్రజలు కామన్. ఇప్పుడు మీడియాలో కానీ బయట ఏదైనా సోషల్ మీడియాలో కానీ ఏదో ఒకటి దాన్ని స్క్రోల్ అది చేస్తుంటే అందరూ అదే అనుకుంటారు, రిపీటెడ్గా చేస్తుంటే అదే అనుకుంటారు. కానీ అంటే ఇన్ డెప్త్ పోతే మాకు తెలిసింది ఇన్సైట్ సీన్ మాకేం తెలుసు కాబట్టి అది జ్యుడిషియల్ అథారిటీని ఇన్ఫ్లుయెన్స్ చేసేది చాలా, ఇట్ ఈస్ వెరీ హార్డ్. ఓకే, కాబట్టి అది ఏమంటారు, దాన్ని బట్టి ఏదో జ్యుడిషియల్ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసాను కాబట్టి పొలిటికల్గా వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి కాబట్టి వాళ్ళు అరెస్ట్ చేసి లోపలేశారు అనేది తప్పు. వితౌట్ ఎవిడెన్స్ చేసేది ప్రసక్తే లేదు. అది ఒక రోజు 2 రోజులు అంటే చేయొచ్చు, ఏదో చిన్న కేసులు అంటే చేయొచ్చేమో, కానీ ఇంత పెద్ద స్కామ్లల్లో తీసుకొచ్చి క్రియేటివ్గా కావాలని చెప్పి వీళ్ళను ఆరోగ్య కాలంలో లేకపోతే ఏదో వాళ్ళ పార్టీని ఇచ్చేయాలని అటువంటిది మాత్రం వెరీ రాంగ్ పర్సెప్షన్. ఇంకా ఉంది స్టోరీ, అయితే కంప్లీట్ అవ్వలేదు. 100% ఎవిడెన్స్ లేనిది చేయరు. అది ఏదో చిన్న టెక్నికల్ యాప్సెస్ అవుతుంది, దానివల్ల కావచ్చు. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను, డే లైట్లో ఒక వ్యక్తి మర్డర్ చేస్తారు. మర్డర్ చేసినా సరే, మర్డర్ చేస్తున్న దాన్ని ఒక జడ్జి చూసినా సరే జడ్జి ఏం చేయలేడు. ఎందుకంటే ఎవిడెన్స్ కావాలి. ప్రాపర్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి దాని ప్రజెంటేషన్ ప్రాపర్గా ఉండాలి. అది ఒకవేళ సరే లేదనుకోండి, ఆ కేసు అక్విటల్ అయిందనుకోండి, అంత మాత్రంలో అతను నేరం చేయలేదని అనడానికి వీల్లేదు. కొన్ని టెక్నికల్ ల్యాప్సెస్ వల్ల, కొన్ని ఏది లీగల్ ల్యాక్నెస్ వల్ల కావచ్చు. అంత మాత్రంలో ఇది పబ్లిక్ దృష్టిలో అతన్ని ఇన్నోసెంట్ అన్నట్టు మాత్రం చాలా తప్పు. అదే ఎండ్ ఆఫ్ ద డే ఎవిడెన్స్ కదా. ఇప్పుడు అప్రూవల్ అయ్యారు అన్నప్పుడు జడ్జి ముందుకు వచ్చినప్పుడు మమ్మల్ని ఫోర్స్ చేశారు, ఇలా చెప్తేనే మమ్మల్ని హింసించకుండా ఉంటాము అనేసి అని వాళ్ళు అప్రూవల్గా మారారనుకోండి, అప్పుడు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ అది పనికి రాకుండా వెళ్ళిపోతుంది. ఈవెన్ ఏంటంటే వీళ్ళు ఫోన్లు ధ్వంసం చేశారు అంటే కవిత గారు ఫోన్లు తీసుకొచ్చి చాలా క్లియర్గా చూపించారు. మీరు ఏవైతే ధ్వంసం చేశారన్నారో గత కొన్ని సంవత్సరాలు నేను వాడిన ప్రతి ఫోన్ తీసుకొచ్చి ఇచ్చాను అనేసి అని చూపించారు. ఎక్కడ మనీ లాండరింగ్ జరిగిందన్నారు, ఎక్కడ జరిగింది అన్నది అది పర్టికులర్గా ఇన్వెస్టిగేషన్ విషయం ఎట్లుందంటే అదే ఉంది. ఈవెన్ కొన్ని సుప్రీంకోర్టు కూడా ఇంతకుముందుకు కొన్ని జడ్జిమెంట్స్ ఇచ్చేది, ఇన్వెస్టిగేషన్ షుడ్ నాట్ బి రివీల్డ్ బిఫోర్ ది కెమెరా. ఓకే, అది అయినా సరే కొంతమంది అఫీషియల్స్ బయట వచ్చి ఏదో చెప్తా ఉంటారు. ఇన్వెస్టిగేషన్ ఇన్సైడ్ జరుగుతుంది. అది యాక్చువల్గా ఇండైరెక్ట్లీ స్పీకింగ్ ఏంటంటే ఇన్ కెమెరా ఇన్వెస్టిగేషన్. అది బయట ఎవరికి తెలియదు. బయట ఏదో వీళ్ళు కొంతమంది వాళ్ళ యొక్క ఏమంటారు మీడియా పబ్లిసిటీ కోసమో వాటికో ఫాల్స్ పబ్లిసిటీ కోసమో ఏదో కొద్ది చెప్తారు. అది తప్పు. అది అసలు యాక్చువల్గా చెప్పు, దాన్ని పబ్లిక్ నమ్మేస్తారు. అది రాంగ్. ఇప్పుడు కవిత గారు చెప్పారంటే ఆయన పర్సనల్ ఆమె చెప్పుకోవచ్చు. కాకపోతే ఇంటర్నల్గా ఏం జరిగింది అనేది నాకు తెలియదు, మీకు తెలియదు, ప్రజలకు తెలియదు. ఓకే, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్కే తెలుసు. కాబట్టి ఆ ఎవిడెన్స్ అనేది ఏముంది, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తెలుసు, ప్లస్ కోర్టుకు తెలుసు. దాని కోర్టుకు ప్రజెంట్ చేసిన తర్వాత కోర్టుకు తెలుస్తుంది. ప్రజెంట్ చేయకముందు ఓన్లీ ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్కే తెలుస్తుంది. కాబట్టి ఎవిడెన్స్ లేనిది బీయింగ్ ఏ పోలీస్ ఆఫీసర్, ఎప్పుడు ఏ పోలీస్ ఆఫీసర్ కూడా ఎంత ప్రెషర్ తెచ్చినా ఎవిడెన్స్ లేనిది ఏదో చిన్న కేసులలో చేస్తే చేయొచ్చేమో, కానీ పెద్ద కేసులలో మాత్రం ఇంపాసిబుల్. అది ఎందుకు సార్, చాలా రకాల కేసులు జరిగాయి కదా. ఎగ్జాంపుల్ చూసుకుంటే సెన్సేషన్ కేసెస్ గురించే మాట్లాడతాం. మీరు అన్న దాని ప్రకారం ఆయేషా మీరా, ప్రత్యూష, రీసెంట్గా జరిగిన వివేక్ హత్య, ఒక హై అండ్ ఫ్యామిలీస్, అంటే ఆయేషా మీరా టైం అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ప్రత్యూష ఒక హీరోయిన్, చాలా ఏ రేంజ్లో సెన్సేషన్ అయింది. అది అప్పుడు అంటే మీడియా పరంగా ఇంకా అప్పటికంత మనం డెవలప్ అవ్వలేదు, అంటే చిన్నగా మాత్రమే ఉంది. వివేక్ హత్యకు వచ్చేసరికి మంత్రి వివేక్ హత్య మీడియా ఇంత విశృంఖలంగా ఉన్నా ఆ కేసు ఇప్పటికీ తేలకుండా అసలు ఎవరు బాబాయిని చంపింది ఎవరు
అన్న ఎన్ని కథనాలు వచ్చాయి, స్టిల్ ఇప్పటికీ కూడా దానికి సంబంధించి వీళ్ళు హత్య చేశారు అన్న ఒక కంక్లూజన్కి రాలేకుండా అయిపోయింది. మరి దీన్ని లోపాలు ఎలా చూస్తారు? నేను చెప్పేది అదేనండి, ఏంటంటే ఇది ఇన్వెస్టిగేషన్ పట్టి ఉంటుంది. ఇన్వెస్టిగేషన్లో కొన్ని వాళ్ళు ప్రైమరీ స్టేజ్లోనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తే కొద్దిగా బాగుంటుంది. ఈ సెన్సేషన్ కేసులలో అప్పట్లో ఇది అందరికీ తెలిసింది, మీడియా ద్వారా అందరికీ తెలిసింది ఏంటంటే ఇది మర్డర్ కాదు, ఏదో బాత్రూంలో జారిపడ్డాడని. తర్వాత అంటే ఎవ్రీ స్టేజ్ చేంజ్ చేసుకుంటూ వస్తుంది. కాబట్టి ఆయన బాత్రూంలో జారిపడ్డారు, సహజ మరణం అన్నారు, సీన్ కట్ చేసి ఇది హత్య అన్నారు. అదే తప్పేందని అదే చెప్తున్నారు. దాంట్లో ఏముందంటే ఈ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తప్పు, బయట వచ్చి ఎంబడే రివీల్ చేయొద్దు. ఏదైనా సరే ఉంటే వారు మరీ ప్రెషర్, మీడియా వాళ్ళ యొక్క యాంగ్జైటీ వాళ్ళది ఉంటుంది, వాళ్ళ ప్రొఫెషనల్ వరకు వారికి ఉంటుంది. వాళ్ళు అడగొచ్చు, అడిగినంత మాత్రం దాన్ని ఏ విధంగా కవర్ చేయాలో ఆ విధంగా కవర్ చేసి చెప్పాలి. కానీ ఇన్వెస్టిగేషన్ లూప్ హోల్స్ అన్ని మొదలు చెప్తే ఇదే ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు చేసే ఇన్వెస్టిగేషన్లో ఇనిషియల్ స్టేజ్నే వాళ్ళు కంక్లూజన్ రావడం చాలా తప్పు. దాంతో ఇప్పుడు వచ్చిందంత ప్రాబ్లము. అది దాంతో ఏమవుతుందంటే కొంత ఎవిడెన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎవిడెన్సెస్ కూడా మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అందుకని చెప్పి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్స్ ఏదైతే ల్యాబ్స్ ఉన్నాయో, ప్రిలిమినరీ స్టేజ్ ల్యాబ్సెస్ ఉన్నాయో అది ఫర్దర్ కలెక్షన్ చేసుకోవడానికి కూడా కష్టం ఉంటుంది. అందుకని చెప్పి ఈవెన్ ఇప్పుడు సిబిఐ అటువంటి ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా కష్టం అవుతుందంటే కారణము అది ప్రైమరీ ల్యాబ్సెస్ ఓన్లీ. కాబట్టి దాన్ని మనం ఏదైనా సరే మీరు చెప్పేదంటే దాంట్లో ఎవిడెన్స్ లేనిది ఏది మనం దాన్ని తప్పుగా అర్థం చేసుకోలేము. దీంట్లో ఆయేషా మీరా కేసుకు సంబంధించి మీరు ఇండైరెక్ట్గా ఛార్జ్లో ఉన్నారా, లేకపోతే ఆ కేసుకు సంబంధించి మీరు ఇన్వాల్వ్ అయి ఉన్నారా? ఆయేషా మీరా సంబంధించి దానిలో ఇప్పుడు ప్రతి ఆయేషా మీరా కేసు అన్న వాటిలో ఏంటంటే మేము ఒకటి ఏ కేసు అయినా టీం వర్క్ ఉంటుంది పెద్ద కేసులలో. అంటే ఎలా అయిపోయింది సార్, వాళ్ళ అమ్మ మొన్న ఇన్ని సంవత్సరాలైనా తన కూతురికి న్యాయం జరగలేదు, అసలు ఏంటి కాజ్ అన్నది కావచ్చు, ఎవరు చేశారన్న దానికి కావచ్చు, సత్యంని తీసుకొచ్చారు, తర్వాత కాదని చెప్పేశారు. వాళ్ళ మదర్ ఫాదర్ బాహాటంగా వీళ్ళే చేశారు, దీనికి పొలిటికల్ సపోర్ట్ ఉంది, అప్పుడు పోలీసులంతా దీనికి సంబంధించి సరెండర్ అయిపోయారు అంటూ వాళ్ళంతా బాహాటంగా చెప్తున్నారు అని అంటే ఏదో ఒకటి జరిగింది. అదే చెప్పాను ఏంటంటే ప్రాబ్లం వచ్చిందంటే ఏంటంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కానీ అథారిటీ కానీ వాళ్ళ యొక్క బయట ఎక్స్టర్నల్ ప్రెషర్కు తట్టుకోలేక స్టార్టింగ్లోనే అన్ని రివీల్ చేస్తూ ఉంటారు. దాంతో అనవసరమైన యొక్క ఊహాగానాలు పబ్లిక్లో క్రియేట్ అవుతుంది. కాబట్టి మనం దాన్ని ఏంటంటే వాటిని ఓవర్కమ్ కావాలంటే మొదలు దీన్ని కంట్రోల్ చేసుకోవాలి. అది చేసుకోలేక ఇవన్నీ క్రియేషన్ వచ్చింది. ఊరికే ప్రతిదీ ఏంటంటే ఇప్పుడు ఎక్కడన్నా పొలిటికల్ది ఉంటే కొద్దిగా ప్రెషర్ ఉండొచ్చు, అంతేగాని టోటల్గా దాన్ని తీసుకొచ్చి ఒక పెద్ద సెన్సేషనల్ కేసు, ఒక పెద్ద మర్డర్ కేసును కూడా దాన్ని కవరప్ చేయాలి అని ఏ పొలిటీషియన్ చెప్పారు. ఒకవేళ చేయాలని ఒకరి ఏది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చేయాలనుకుంటే కూడా అది డెఫినెట్గా వాళ్ళ కలర్ అంటుతుంది. వాళ్ళు కూడా రేపు నాడు దే విల్ బి ఇన్వాల్వ్డ్. ఇప్పుడు కాకపోతే రేపైనా, ఇప్పుడు ఇవన్నీ దాచితే దాగే కావు, ఈరోజు కాకపోతే ఏ పని బట్ పడుతుంది, దే విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్. కానీ ఇక్కడ ఆయేషా మీరాది స్టిల్ ఇప్పటికీ కంక్లూజన్ లేకుండానే క్లోజ్ అయిపోయింది. ప్రత్యూషది కొంత తనకి గౌతమ్కి కేసు పడింది, మళ్ళీ సరెండర్ అవ్వాలన్నారు కాబట్టి వాళ్ళ మదర్, కానీ ఆ జస్టిస్ అనేది ఎన్ని ఇయర్స్ ఆయేషా మీరాది కంక్లూజన్ లేకుండా క్లోజ్ ఏం కాలేదు. కంక్లూజన్ అయింది, కన్విక్షన్ అయింది, ఆయన ఇది సెంటెన్స్ ఫేస్ చేసాడు. కాకపోతే మళ్ళీ తర్వాత సస్పెషన్ వాళ్ళ మదర్ పేరెంట్స్ వాళ్ళు క్రియేట్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ హయ్యర్ కోర్టు కాగ్నిజెన్స్ తీసుకొని దాన్ని రీఇన్వెస్టిగేషన్కు సిబిఐకి ఇచ్చింది. అది నడుస్తూ ఉంది. అది దాన్ని ఇప్పుడు అదేంటంటే నౌ ఇట్ ఈస్ టూ ఎర్లీ టు కామెంట్ బికాస్ ఇట్ ఈస్ సబ్జుడైజ్. ఈ మ్యాటర్ అనేది కోర్టు పరిధిలో ఉంది, ఇంకా ఎటు తేయలేదు. కాబట్టి దాన్ని మనం మీడియా పరంగా డిస్కస్ చేయడం కూడా బాగుండదు. ఓకే, అలాగే శ్రీనివాస్ సార్, యాంటీ కరప్షన్ బ్యూరోలో కూడా వర్క్ చేశారు కదా మీరు. ఈ మధ్యకాలంలో చూస్తే అంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్ చెప్పాను, గవర్నమెంట్ ఆఫీస్లో ఉండే పోలీసుల దగ్గర నుండి సామాన్య ఉద్యోగి వరకు కరప్షన్ అనేది కామన్ అయిపోయింది. అంటే డబ్బులు దొరికితేనే కరప్షనా,
అక్కడ ముందు పెట్టేసి పింక్ కలర్ బాటిల్, వైట్ కలర్ ఇవన్నీ పెట్టేసి పెడతారు కదా. అంటే ఆ డబ్బులు దొరికే వాటిని మాత్రమే హైలైట్ చేస్తున్నారు. దాని వెనుక జరిగే తతంగాన్ని ఎందుకు చూపించలేకపోతున్నారు, అది ఎందుకు రిజిస్టర్ అవ్వలేదు అని అంటే ఏం చెప్తారు? యాక్చువల్గా అంటే బిఫోర్ మీకు అడిగిన దానికి ఆన్సర్ ఇచ్చే కన్నా ముందు చిన్న డిస్క్రిప్షన్ ఇవ్వతాను. కరప్షన్ అంటే పబ్లిక్లో ఒక డెఫినేషన్ అంటే కామన్ పర్సెప్షన్ ఏముందంటే డబ్బులు తీసుకోండి అంటే కరెన్సీ తీసుకుంటేనే కరప్షన్, మిగతా అనేది ఎవరు కౌంట్ చేయరు. యాక్చువల్గా కరప్షన్ అంటే ఏంటంటే ఒక పబ్లిక్ సర్వెంట్ అంటే పబ్లిక్ సర్వెంట్ అంటే ఎవరు, ఇది గవర్నమెంట్ సర్వెంట్ ఉంటుండ్రు ప్లస్ పబ్లిక్ సర్వెంట్. అంటే వైడర్ మీనింగ్ లోపల పబ్లిక్ సర్వెంట్ అనేది అంటే లా ప్రకారము మన ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ లా ప్రకారం ఏంటంటే పబ్లిక్ సర్వెంట్ అనే ఉంటుంది. అయితే పబ్లిక్ సర్వెంట్లో 2 డిఫరెన్సెస్ ఉంటాయి. ఒకటి ఏంటి గవర్నమెంట్ సర్వెంట్ ప్లస్ పబ్లిక్ సర్వెంట్. గవర్నమెంట్ సర్వెంట్ అంటే ఎవరైతే గవర్నమెంట్ ద్వారా అపాయింట్ కాబడతారో వాళ్ళు గవర్నమెంట్ సర్వెంట్స్. పబ్లిక్ సర్వెంట్స్ అంటే పబ్లిక్ డ్యూటీస్ డిశ్చార్జ్ చేసేవాళ్ళు పబ్లిక్ సర్వెంట్స్. అంటే గవర్నమెంట్ సర్వెంట్స్ ద్వారా గవర్నమెంట్ ద్వారా అపాయింట్ అయ్యే వాళ్ళు ఎవరు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ గవర్నమెంట్ సర్వెంట్ కిందకి వస్తారు. పబ్లిక్ సర్వెంట్స్ ఎవరు, పబ్లిక్ డ్యూటీస్ డిశ్చార్జ్ చేసే వాళ్ళు అంటే ఎవరు, పొలిటీషియన్స్ పబ్లిక్ డ్యూటీసే డిశ్చార్జ్ చేస్తారు. అట్ ది సేమ్ టైం ఎవరైనా ఇది టెంపరీ ఎంప్లాయీస్ ఉంటారు, ఈవెన్ గ్రామ పంచాయతీ వాళ్ళు కానీ అంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎవరైనా సరే వాళ్ళందరూ కూడా పబ్లిక్ సర్వెంట్స్ కిందకి వస్తారు. వైడర్ మీనింగ్లో వీళ్ళు గవర్నమెంట్ సర్వెంట్ కూడా పబ్లిక్ డ్యూటీస్ చేస్తారు కాబట్టి దే ఆర్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ పబ్లిక్ సర్వెంట్స్. కాబట్టి వైడర్ మీనింగ్లో బోత్ ఆర్ వన్ అండ్ ది సేమ్. అయితే ఈ పబ్లిక్ సర్వెంట్స్ చేయాల్సిన పని చేయకపోతే అంటే దాని ఏమంటారంటే మామూలుగా ఇంప్రాపర్ డ్యూటీస్ అంటారు. అంటే చేయాల్సిన పని ఒక పని మీరు ఒక మున్సిపల్ ఆఫీస్కి వెళ్తారు, మీ బిల్డింగ్ పర్మిషన్కి వెళ్తారు, మీరు అప్లికేషన్ ఇస్తారు. అప్లికేషన్ ఇస్తే వాళ్ళ యొక్క ఒక స్టాండర్డ్ ఆపరేషన్ సిస్టమ్ అని పెట్టారు. ఆ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ప్రకారం ఏంటంటే మీరు ఇచ్చిన దానికి వారం రోజుల్లో 10 రోజుల్లో మీరు డిస్పోజల్ ఇవ్వాలి. యాక్సెప్ట్ చేస్తుంటే రిజెక్ట్ చేస్తున్నారని ఇవ్వాలి. కానీ అలా పెట్టుకుంటారు, 20 రోజులైనా ఇవ్వరు. అంటే వాళ్ళు దే ఫోర్స్ యు టు ఆఫర్ సమ్ మనీ అన్నట్టు మీనింగ్, ఇంటర్ప్రిటేషన్ అదే ఉంటుంది. కాబట్టి అదేమంటారు, అది కరప్షన్ కిందకే వస్తుంది. డైరెక్ట్ అడగాల్సిన అవసరం లేదు. డిలే చేసినా కూడా అంటే దానికి ప్రాపర్ రీజన్ ఇవ్వాలి. ఏదో ఒకటి ఇవ్వకుండా పెట్టుకున్నట్టంటే మీనింగ్ ఏంది, డబ్బుల కోసమే చేస్తున్నట్టు మీనింగ్. అట్లే డిజానెస్ట్ మీన్స్ అంటే ఏంది, మీ ఉద్దేశం సరి ఉండదు, ఏదో విధంగా డబ్బులు లాగకుండా సపోజ్ ఇప్పుడు మీరు చెప్పిన పని 15 రోజులే చేయాలి అనేది ఉందనుకోండి, 15 రోజులు చేస్తాడు. కాకపోతే ఇచ్చేటందుకు ఏదో ఒకటి కొరీస్ పెట్టి ఆపుతూ ఉంటాడు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది, మీ ద్వారా ఆఫర్ చేయాలనో లేకపోతే ఏదో 4 డబ్బులు ఇస్తారేమో అనే ఆ డిజానెస్ట్ మీనింగ్ తోటి చేస్తారు. అదేవిధంగా ఒక పొలిటీషియన్ ఉన్నాడు. పొలిటీషియన్ కూడా ఒక కాంట్రాక్టర్ నా దగ్గర కలిస్తే కానీ ఈ వర్క్ నేను తొందరగా ఇంట్రెస్ట్మెంట్ చేపిస్తాను, లేకపోతే ఈ వర్క్ రోడ్ వర్క్ కాంట్రాక్ట్ వర్క్ అన్ని తొందరగా ఈ ఒక ఏరియాకు నేను ఏది ఇన్ఫ్లుయెన్స్ చేసి తీసుకొచ్చి పెడతాను అనే ఒకటి డిజానెస్ట్ మీన్స్ తోటి చేసే పని, అది కరప్షనే. డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈవెన్ కొన్ని పార్టీ ఫండ్ కూడా తీసుకోవచ్చు. పార్టీ ఫండ్ అంటే బయట చూడడానికి పార్టీ ఫండ్, కాకపోతే వాళ్ళకి చేసే పనులలో ఆయన యొక్క ఉద్దేశం ఆ విధంగా లేదు. ఏంటంటే నేను బ్రైబ్ లాగా తీసుకోవడం అనేది ఉంటుంది. అయితే క్యాష్ తీసుకోకుండా సరే అది కరప్షన్ కిందకే వస్తుంది. ఇంకోటి ఏది మన అబ్యూజ్ ఆఫ్ అఫీషియల్ పవర్ అంటారు. అంటే సపోజ్ నేను ఒక కెపాసిటీలో ఉంటాను, ఏదో మంచి పొజిషన్లో ఉంటాను. అయితే దాన్ని పట్టుకొని నేను నా ఫ్యామిలీస్కో లేకపోతే మా ఫ్రెండ్స్కో వాళ్ళకు లాభం అయ్యేటట్టు నేను ఇక్కడ నా యొక్క యాక్ట్స్ ఉంటాయి, నేను చేసే ప్రతి పనిలో ఆ విధంగా ఉద్దేశం ఉంటుంది. అంటే అది కూడా అది దీని కిందకి వస్తుంది, కరప్షన్ కిందకి వస్తుంది. దాన్ని అబ్యూజ్ ఆఫ్ అఫీషియల్ పవర్, అబ్యూజ్ ఆఫ్ పొజిషన్, అఫీషియల్ కెపాసిటీ, ఇవన్నీ దాని కిందకి వస్తుంది. ఇంకోటి ఏంటంటే గిఫ్ట్లు తీసుకోవడము,
లేకపోతే దాన్ని గవర్నమెంట్కి ప్రాపర్గా మనము లెక్క చెప్పకపోవడం, అంటే దాన్ని పర్మిషన్ తీసుకోవడము లేకపోతే ఇన్ఫార్మ్ చేయడము, అవి చేయకపోతే అవి కూడా వస్తుంది. అయితే ఇవన్నీ నిడిచిపెట్టేసి పబ్లిక్ లోపల ఒకటి ఏమొచ్చిందంటే ఇవన్నీ ఎవరు చూడరు, ఇవన్నీ అండర్ టేబుల్ జరిగే పనులు. ఓన్లీ క్యాష్ తీసుకున్నారు, క్యాష్ ఇచ్చిండ్రు, కాబట్టి ఇదే వస్తుంది పబ్లిక్ లోపల. సో ఈ కరప్షన్ అనేది చాలా వైడర్ మీనింగ్ ఉంటుంది. ఈ విధంగా అనుకోవడం మాత్రం, అంటే పబ్లిక్లో ఓన్లీ ఈరోజు ఒక అతను ఒక క్లర్క్ను పట్టుకున్నారు 10,000 రూపాయలు అని పేపర్లు ఇచ్చేసరికి చాలా కంట్రోల్ అవుతుందని, అది అటువంటిది కాదు, అసలు చాలా పెద్దది. కాబట్టి ఇది కరప్షన్ అనేది ఇట్ కెనాట్ బి ఎరాడికబుల్, ఇట్ కెన్ బి ప్రివెంటెడ్, ఇట్ కెనాట్ ప్రివెంట్ చేయడమైనా సాధ్యమేనా? ఎస్, చేయొచ్చు. కాకపోతే మనలో చేసే అధికారులు చిత్తశుద్ధి ఉండాలి. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే, ఇప్పుడు మీ సర్వీస్లో మీ గురించి విన్న, అంటే చాలా హానెస్ట్, మీకు ఓన్ హౌస్ కూడా లేదు, ప్రస్తుతం రెంట్ హౌస్లోనే ఉంటున్నారు అనేసి విన్నాను. ఇట్లా మీలాంటి పోలీస్ డిపార్ట్మెంట్లో, రిటైర్ అయిపోయిన పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఇంత హానెస్ట్గా ఉన్నారు? అంటే ఒకటి ఏంటంటే చిన్న సవరణ, ఇప్పుడు నాకు ఓన్ హౌస్ లేదని ఏం కాదు కానీ ఉంది, కాకపోతే అఫ్ కోర్స్ చిన్నది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఒకటి ఉంది. అఫ్ కోర్స్ మాకేంటంటే గవర్నమెంట్ ఉద్యోగం రాకముందుకు ప్రతి ఒక్కరు అనుకునేది ఏంటంటే, చదువుకునేటప్పుడు ఉద్యోగం వస్తే చాలు అనుకునేవాళ్ళు. ఉద్యోగం వస్తే చాలా బాబు, ఏదో చిన్నదో పెద్దదో వస్తే చాలు అనుకునేవాళ్ళు. ఎందుకంటే మనము చిన్న ఇది కండిషన్ నుంచి వచ్చినాం కాబట్టి ఆ స్టేటస్ ఉద్యోగం వస్తే చాలా అనుకుంటేవాళ్ళు. ఈవెన్ రిచ్ ఫ్యామిలీస్ వచ్చినా సరే అప్పటి కాలంలో ఉద్యోగం వస్తే, గవర్నమెంట్ ఉద్యోగం వస్తే చాలా అనుకునేవాళ్ళు. అయితే మనిషి ఆశ ఎట్లుంటుందంటే, ఉద్యోగం రాకముందు ఉద్యోగం రావాలనుకుంటాం, ఉద్యోగం వచ్చిన తర్వాత ఇంకా కొద్దిగా పెద్ద స్టేజ్ వస్తే బాగుంటుంది అనుకుంటాం, అదైన తర్వాత నాకు కారు వస్తే బాగుంటుంది, ఇల్లు వస్తే బాగుంటుంది. ఇప్పట్లో అయితే ఇక ఫామ్ హౌస్లు, విల్లాస్ అట్లా అనుకుంటాం. కాబట్టి ఆశకు అంత ఉండదు. మేము దేవుడి వల్ల మాకు ఫ్రమ్ ది బిగినింగ్ కొద్దిగా ఒక ప్రిన్సిపల్డ్గా పెరిగాము. మాకు ఒక ఐడియాలజీ అనేది ఉంది. ఐడియాలజీ మేము కొన్ని ఆర్గనైజేషన్లో పనిచేసాం కాబట్టి ఐడియాలజీ డెవలప్ అయింది. దాన్ని బట్టి మేము ఉన్న దాంట్లో సంతోషపడడం ఒకటి నేర్చుకున్నాము. ఇంకోటి, ఎటువంటి పరిస్థితుల్లో మన యొక్క కమిట్మెంట్ కానీ మన యొక్క ఐడియాలజీ కానీ కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేకుండేది. ఆ విధంగా డ్యూటీ చేశాం కాబట్టి చేసినప్పుడు ఖచ్చితంగా కొన్ని హడల్స్ వస్తాయి. ఆ హడల్స్ అనేటివి ఏంటివి టెంపరీ, అవి వచ్చినా కూడా మనం ముందుకు పోతుంటే అదే మనకు సంతోషాన్ని ఇస్తుంది. ఆ విధంగా మేము కష్టపడి వచ్చాం కాబట్టి ఈ డిపార్ట్మెంట్లో, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే డే టు డే లైఫ్లో పబ్లిక్తో, పొలిటీషియన్స్తో, సీనియర్ ఆఫీసర్స్తో, సబార్డినేట్స్తో అందరితో కొన్ని విధాల ప్రాబ్లమ్స్ వస్తుంది. కానీ ఎక్కడ మన యొక్క కమిట్మెంట్తో, అప్రైట్నెస్తో పోతుంటే అవే మనకు ఆ హడిల్సే మనకు ఫ్రీ అవుతుంది, ఫ్రీ వే ఇస్తుంది. అంటే ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాను, మరి మీ ప్రిన్సిపల్స్ ప్రకారము నిజాయితీ ఆన్సర్ చెప్తారో స్కిప్ చేస్తారో చూద్దాం. అంటే సరే, మనీ తీసుకోలేదు, బట్ వాయిస్ వినిపించాల్సిన చోట అంటే సైలెంట్గా ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చి పక్కకు తప్పుకొని పోయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా మీ 36 years కెరీర్లో? వాయిస్ వినిపించాల్సి అంటే ఒకటి ఏంటంటే, మాకు ప్రతి ఎంప్లాయీకి ఒక సర్వీస్ రూల్స్ ఉంటుంది, కాండక్ట్ రూల్స్ ఉంటుంది. దాన్ని ఒకవేళ ఎంప్లాయీగా అంటే వీఆర్ బౌండ్ టు, ఒక ఎంప్లాయీ ఈజ్ బౌండ్ టు స్టిక్ ఆన్ టు ది రూల్స్ అండ్ ఇది కాండక్ట్. అది లేకపోతే రిజైన్ చేసి వెళ్ళిపోవాలి. ఎందుకంటే అంత సిన్సియర్ ఎక్కడ జరుగుతుంది, అదే చెప్తున్నాను మీకు. ఎందుకంటే ఒక ఎంప్లాయీ ఈ షుడ్ బి లాయల్ టు ది గవర్నమెంట్. గవర్నమెంట్ అంటే ఎవరు? పబ్లిక్ అంతేగాని అట్లని చెప్పి లాయల్గా ఉండమంటే తప్పు చేయమని కాదు ఉద్దేశం. లాయల్టీ టు ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అది గవర్నమెంట్ అంటే కూడా, గవర్నమెంట్ అంటే ఏదో ఈరోజు ఒక మంత్రి, ఒక ముఖ్యమంత్రి వస్తారు పోతారు, అది దట్ ఈస్ నాట్ గవర్నమెంట్. గవర్నమెంట్ ఈజ్ కాన్స్టిట్యూషన్. అంటే కాన్స్టిట్యూషన్ అంటే అగైన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇవన్నీ కాన్స్టిట్యూషన్ నుంచి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వస్తాయి, దానికి మనం బౌండ్ కావాలి. ఇప్పుడు నేను ఉన్నాను, నా వాయిస్ ఉంది కదా అని చెప్పి నేను అప్రైట్ అని చెప్పి మీడియా ముందు వచ్చి మాట్లాడాలంటే తప్పు. అది కాంట్రాక్ట్ రూల్ ప్రకారము అగైన్స్ ది. నేను మీడియా ముందుకనే అన్నట్ల, మీ సబార్డినేట్స్కైనా అది వాళ్ళు చేస్తుంది రాంగ్, అది మీకు తెలుసు.
మిమ్మల్ని ఇన్వాల్వ్ అవ్వమన్నారు, అవ్వలేదు, ఆ టైంలో సైలెంట్గా తప్పుకున్నారా? ఇది కరెక్ట్ కాదని మీ వాయిస్ వినిపించారా? అట్లా అందుకనే మా డిపార్ట్మెంట్లో నేనంటే ఐ వాజ్ టఫ్ నట్. ఓకే. ఎవరినైనా మీరు అడగండి చెప్తారు. నా దగ్గర పని చేయాలంటేనే మొదలే ఒకసారి నేను ఒక సిఐడిలో పనిచేసేటప్పుడు ఒక కానిస్టేబుల్ నా దగ్గరికి వచ్చాడు. అందుకు నా దగ్గర పోస్టింగ్ వేశారు. వేస్తే అతను స్ట్రైట్ ఫార్వర్డ్ నా దగ్గర కలవకుండా ఒక ఎస్పీ గారికి పోయి రిపోర్ట్ చేసి, సార్ నన్ను ఎక్కడనే వేయండి కానీ ఆయన దగ్గర వేయద్దు అన్నారు. ఆ ఎస్పీ గారు కూడా ఆపరేటివ్ ఆఫీసర్. ఆయన అడిగాడు ఎందుకు, కారణం ఏంటి అన్న. రీజన్ చెప్పు, నేను డెఫినెట్గా వేస్తాను అంటే, లేదు సార్ నేను అందరితో విన్నాను, ఆయన దగ్గర అయితే పని చేయలేనని చెప్పారు అందుకని. అంటే ఎందుకు ఆ రీజన్ కూడా తెలుసుకొని చెప్పాలి కదా. రీజన్ చెప్తే నేను కూడా డెఫినెట్గా అది కరెక్ట్ ఉంటే నేను చేయను అన్న. అంటే లేదు సార్ అందరు బెదిరిస్తున్నారు, చాలా స్ట్రిక్ట్ ఉంటాడట, చెప్పిన మాట వినాలి అంటాడు. అంటే ఏం చెప్తాడు ఆయన, ఏమన్నా తప్పు పని చెప్తాడా, డబ్బులు తీసుకురమ్మంటాడా, లేకపోతే ఇంట్లో పని చేయమంటాడా, ఏం చేయమంటాడు నీకు అంటే, లేదు సార్ కాకపోతే వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా స్ట్రిక్ట్ ఉంటాడట సార్, టైంకి రావాలంటాడట, చెప్పింది చేయాలంటే, పని చెప్తే కంపల్సరీ చేయాలంటాడంట, ఊరికే ఫాలో అప్ చేస్తుంటాడంట, ఊరికే ఫోన్ చేయమంటాడంట, ఆయన ఫోన్ చేసి సతాయిస్తాడు సార్ అంటే అంటే ఇంతే కదా, ఇదే కదా, నువ్వు ఖచ్చితంగా ఆయన దగ్గర పని చేయాలి అని వాడికి ఒక మెమో ఇచ్చి నా దగ్గర వచ్చి రిపోర్ట్ చేయమని చెప్పాడు. అంటే ఎంత కష్టంగా ఉంది చూడండి. అంటే మీ డ్యూటీ మీరు చేయమని చెప్పడం కూడా వాళ్ళకి డైజెస్ట్ అవ్వలేదు. ఆ ఎస్పీ గారు నాకు పిలిచి చెప్పాడు, శ్రీనివాస కూడా వచ్చి ఇట్లా విధంగా నీతో చేయను అన్నాడు, కాబట్టి నేను నీ దగ్గరనే చేశాను, కారణం పడితే ఇవన్నీ చెప్పాడు. కాబట్టి వాడితో ఇంకా నువ్వు ఎంతైతే ప్రిన్సిపల్గా ఉన్నావో అదే పద్ధతి ప్రకారం వాడు కూడా నేర్పి, వాడు కొద్దిగా తెలియదు కదా బెండ్ చేయన్నాడు. ఇప్పుడు అంటే ఆ విధంగా జరిగింది. ఈవెన్ నేను నా యొక్క పై ఆఫీసర్లతో కూడా నేను అదే ఉన్నాను. కాకపోతే నాకు సర్వీస్ మొత్తంలో 99% ఆఫీసర్లు అంతా ఆపరేట్ ఆఫీసర్స్ దొరికారు. దట్ ఈస్ గ్రేస్ ఆఫ్ గాడ్. గ్రేస్ ఆఫ్ గాడ్. ఎలా అయిపోయిందంటే జనాలకి, అంటే గవర్నమెంట్, నాట్ ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్, మున్సిపల్ కావచ్చు, ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీస్లో జాయిన్ అయ్యేటప్పుడు ఉన్న వాళ్ళ ఆస్తులకి, వాళ్ళు రిటైర్మెంట్ అయ్యేటప్పటికి ఇప్పుడు చాలామంది కొన్ని వందల కోట్లు, వేల కోట్లు వాళ్ళ ఆస్తుల డాక్యుమెంట్స్ అన్ని, బిల్డింగ్ పర్మిషన్స్కి సంబంధించి హైదరాబాద్లో అయితే హైడ్రా తీసుకొచ్చినప్పుడు ఎన్ని రకాల ఆరోపణలు తెర మీదకి వచ్చాయి, వీళ్ళకి అసలు ఎవరు పర్మిషన్లు ఇచ్చారు, బ్యాక్ ఎండ్లో ఎంత తిన్నారు, ఇదంతా తెర మీదకి వచ్చినప్పుడు చాలామంది గవర్నమెంట్ ఆఫీసులు అవినీతి నిరోధక శాఖ పట్టుబట్టేటప్పుడు డాక్యుమెంట్లు కావచ్చు, బంగారం కావచ్చు, మొన్న అయితే ఒక బీహార్లో ఒక గవర్నమెంట్ ఆఫీస్ ఇంట్లో మిషన్లు సరిపోలేదంట డబ్బులు లెక్క పెట్టడానికి. అంటే జాయిన్ అయినప్పుడు ఉన్న ఆస్తులకి, వీళ్ళు రిటైర్ అవుతున్నప్పుడు ఉన్న ఆస్తులకి అసలు పొంతం లేకుండా, అంటే ఒక సర్వీస్లో ఉన్నంతలో ఇంత సంపాదించవచ్చా వీళ్ళు అనేది, దానికి అంగీకరిస్తారా జరుగుతున్నదాన్ని? 100% అంగీకరిస్తారు. ఎందుకంటే ఇప్పుడు కరప్షన్ అనేది మీకు ముందే చెప్పాను కదా, ఎన్నో రకాలు ఉంటుంది. కొందరు డైరెక్ట్గా తీసుకుంటారు, కొందరు ఇండైరెక్ట్గా తీస్తారు, కొందరు బెదిరించి తీసుకుంటారు, కొందరు మంచి నయాన భయాన తీసుకుంటారు. మీరు చెప్పిన కేసులని 99% ఎలా ఉంటుందంటే, అందరితో చాలా మంచిగా ఉంటుంది. పొలిటీషియన్స్తో మంచిగా ఉంటారు, సబార్డినేట్స్తో మంచిగా ఉంటారు, ఆఫీసర్తో మంచిగా ఉంటారు, ఈవెన్ డ్రైవర్ ఉన్నా, అటెండర్ ఉన్నా వాళ్ళతోటి చాలా ఎంతో పొలైట్గా, వాళ్ళు కూడా ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. సార్ మా దేవుడు అంటారు. అంటే వాళ్ళకేంది గివ్ అండ్ టేక్ పాలసీ. ఇప్పుడు కాలంలో ఎట్లుందంటే, ఇప్పుడు మీరు ఎంత స్ట్రిక్ట్ అని ఉండండి, మీరు ఎంత మంచి వాళ్ళైనా కానీ, మీ దగ్గర పనిచేసే వాళ్ళకి ఏంటంటే, ఈయనతో పనిచేస్తే నాకేం లాభం, ఆయన మంచితనంతో నాకు వచ్చేది ఏంటి, కాబట్టి వాడు ఎంతసేపు వాడు సెల్ఫిష్ చూస్తాడు. అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే అందరితో కలిసి ఉంటారు. కావాలి వీళ్ళ మెంటాలిటీ తెలుసు, సైకాలజీ తెలుసు కాబట్టి కలిసి ఉంటారు. కలిసి ఉండి వాళ్ళకు అన్ని విధాల వాళ్ళకు సహకారం ఉంటుంది, కోఆపరేషన్ ఉంటుంది. పై వాళ్ళతో చెప్పినట్టు పొలిటీషియన్తో అందరితో ఉంటుంది, అందరితో మంచిగా ఉంటారు. ఉదయం లేస్తే వాళ్ళ పని ఇదే ఉంటుంది, వాళ్ళకు ఛాన్సెస్ ఉంటుంది, పోస్టింగ్స్ అదే తీసుకుంటారు, అదేవిధంగా డబ్బులు సంపాదిస్తారు, గివ్ అండ్ టేక్ పాలసీ చేసుకుంటూ అక్యుములేట్ చేస్తారు. మరి అటువంటివి ఉన్నాయి కేసులు. కానీ అంటే దానికి నా ఉద్దేశం, అందుకే నేను మా వాళ్ళకి చెప్తా ఉంటాను ఎప్పుడు. నేను ఏసీబీలో పనిచేసేటప్పుడు కూడా మా వాళ్ళకి చెప్పేది ఒకటే, మెయిన్ మీరు ఈ ట్రాప్ కేసుల కన్నా చిన్న చిన్న ట్రాప్ కేసులు దొరుకుతాయంటే ఒక క్లర్క్ని పట్టుకుంటారు. ఇప్పుడు డైరెక్ట్గా సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక కలెక్టరో, ఒక ఎస్పీనో, ఇంకా ఒక జిహెచ్ఎంసీ ఉందనుకోండి, జిహెచ్ఎంసీ కమిషనర్, జోనల్ కమిషనర్, వేరే ఇది
టోటల్ ఓవరాల్ కమిషనర్స్, ఏదైనా ఒక బ్రైబరీ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, కరప్టెడ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉంటాయి, ట్రాన్స్పోర్ట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఎప్పుడు డైరెక్ట్ తీసుకోరు, కింది వాళ్ళ ద్వారా తీసుకుంటారు. అది మనం సపోజ్ ఇప్పుడు ఒక క్లర్క్ ఒక సూపరింటెండెంట్ పట్టుకున్నాం అనుకోండి, అది అంతవరకే కట్ అవుతుంది. అదే టాప్ లెవెల్లో పట్టుకుంటే కింది వాళ్ళందరూ భయపడతారు, అరే ఇంత పెద్ద వాళ్ళని పట్టుకున్నారు ఇది చేస్తామని. కాబట్టి చేసేది ఈ డిస్ప్రపోర్షన్ అసెట్ ఏవైతే కేసెస్ ఉన్నాయో అటువంటి అఫీషియల్స్ను వాళ్ళని ఫైండ్ అవుట్ చేసుకొని కరప్ట్ పీపుల్ వాళ్ళు ఒక్కరు పట్టుకుంటే అది మీడియాలో వస్తుంది, చూసి ప్రతి ఒక్కరు తప్పు చేసిన ప్రతి ఒక్కరు భయపడుతూ ఉంటాడు. అఫ్ కోర్స్ పట్టుకోకుండా కనీసం నేను అనేది ఏంటంటే కనీసం 1 month అన్న 1 month ఇప్పుడు డైలీ ఒక ఏదైనా ఒక కరప్ట్ డిపార్ట్మెంట్లో డైలీ కొన్ని డిపార్ట్మెంట్లో రిజిస్ట్రేషన్ కానీ ఆర్టీఓ కానీ కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, డైలీ కొన్ని lakhs of rupees కరప్షన్ నడుస్తుంది. సపోజ్ ఇప్పుడు ఒక ఆఫీస్లో ఈరోజు మనం సర్వే చెక్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఒక 4 రోజుల వరకు అయితే కొద్దిగా కనీసం వారం రోజులు భయపడ్డా సరే డైలీ ఒక 1 lakh డ్రైవ్ నడుస్తున్న వారం రోజులు అంటే 7 lakhs అనే కంట్రోల్ అవుతుంది కదా. నా ఉద్దేశం అదంటే అందుకే అంటున్నాను, ప్రివెన్షన్ నాట్ ఎరాడికేషన్. కొంతకాలం చేసినా చాలు. అటువంటి చేస్తుంటే కొద్దిగా పబ్లిక్లో ఒకటి అట్లీస్ట్ ఇచ్చేవాడికి తీసుకునే వాడికి భయం ఉంటుంది, అది ఒకటి. రెండోది ఏంటంటే మనం కొద్దిగా అన్ని దగ్గర మన ఏది గవర్నమెంట్ ఏజెన్సీస్ కూడా ఏం చేయాలంటే అన్ని దగ్గర డిస్ప్లే చేయాలి. ఊరికే ఎంత పబ్లిసిటీ చేస్తే అంత బాగా ఇప్పుడు ఉంది. ఇప్పుడు అందుకని ఇప్పుడు ఇక్కడ లోకల్ మన తెలంగాణ ఏసీబీ వాళ్ళు కూడా ఈ మధ్యలో విన్నాను, అన్ని దగ్గర డిస్ప్లే చేస్తూ ఈవెన్ ఏది స్కానింగ్ ద్వారా మనము కంప్లైంట్ చేయొచ్చు అని ఉంది. సరే అది చేసినా చేయకున్నా పబ్లిక్లో ఒక అవేర్నెస్ వస్తుంది, అక్కడ ఉండే ఎంప్లాయీస్ కూడా భయం ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే ఈ పెద్ద చేపలను కొడితే కానీ కింద వాళ్ళందరూ సెట్ కారు, కింద వాళ్ళతో పోతే ఎంతకాలం చేసినా ఇదే విధంగా నడుస్తుంటుంది. కింద కామెంట్స్లో జనాలు ఏమనుకుంటారంటే ఇలా మనం మాట్లాడుకోవడానికే తప్పితే ఇది మన వ్యవస్థలో మార్పు రాదు, ఎవరు కంకణం కట్టుకోరు, ఎవరి లైఫ్లు వాళ్ళవి. సామాన్యుడు నాకు రోజుకొక రోజు ఆఫీసు పోకపోతే నాకు రోజు గడిచిపోదు, కాబట్టి వెళ్ళి దీని గురించి నేను కంకణం కట్టుకొని ఉద్యమం చేసేంత పరిస్థితి లేదు, పెద్దవాడికి టైం లేదు కాబట్టి ఈజీ వేలో వాడికి పని అయిపోవాలి, కాబట్టి ఎక్కడ కొడితే పని అయిపోతుందో వాడు చూసుకుంటాడు, సామాన్యుడికి ఎలాగో అంత దూరం వెళ్ళి పర్మిషన్లు తీసుకునే అవసరం ఉండదు, కాబట్టి దీనికి అంతం అనేదే ఉండదు అనేది సింపుల్గా తెలిసిపడేస్తారు సార్. నేను అనేది ఏంటంటే ఇది ఒక సైకిల్ లాంటిదండి కరప్షన్. సైకిల్ ఎట్లా అంటే పబ్లిక్ నుంచి ఎగ్జిక్యూటివ్ నడుస్తుంది. అంటే ఈ పబ్లిక్ ఏంటంటే వాళ్ళ యొక్క స్వార్థంతో నా పని తొందరగా సింపుల్గా కావాలనే ఉద్దేశంతో ఏం చేస్తారు, ఏదో ఒకటి అయిపోవాలని చెప్పి ఎగ్జిక్యూటివ్ను ఒక నాలాంటి కూడా హానెస్ట్ ఉన్నాను కూడా బ్రేక్ చేయడానికి ట్రై చేస్తారు. ఈ ఎగ్జిక్యూటివ్ ఏం చేస్తారు, వాళ్ళ స్వార్థంతో 4 డబ్బులు సంపాదించుకోవాలి, 4 మంచి పొజిషన్ తెచ్చుకోవాలి, మంచి ఏది ప్లమ్ పోస్టింగ్లో ఉండాలి, తొందరగా ప్రమోషన్ తెచ్చుకోవాలి అనే వాళ్ళ యొక్క స్వార్థంతో ఎవరైనా సిన్సియర్ ఉంటే పొలిటీషియన్ దగ్గర ఉన్నారు అనుకుంటే వాళ్ళని బ్రేక్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అయితే ఇది అనేది సైకిల్. మళ్ళీ అంటే ఇది ఓకే సార్, మేడం దొరికిన వెంటనే సస్పెండ్ చేస్తున్నారు తప్పితే అసలు దొరికిన తర్వాత సర్వీస్లో ఉండరు అన్న ఒక రూల్ని తీసుకురావట్లేదు కదా. మీరు అన్నట్టు సస్పెన్షన్ తర్వాత ఏంటి, మళ్ళీ ఎవరో ఒకరు అధికారిని పట్టుకొని ఇందులో దోచుకున్న సొమ్ముతో అంతా అక్కడ ఇచ్చేస్తే మళ్ళీ తర్వాత వేరే దగ్గర ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర అపాయింట్మెంట్ దొరుకుతుంది, అక్కడ కట్ చేసి పడేస్తే తీసుకోవడానికి సాహసం చేయరు కదా. ఎవ్రీ టైం జరుగుతుంది అదే కదా, ఏ డిపార్ట్మెంట్కి అయినా సరే దొరకంగానే సస్పెండ్ చేస్తున్నారు. పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి, మళ్ళీ ఇది రిపీట్ అవ్వకుండా ఏం చేయాలి అన్న దాని విషయంలో కూడా గవర్నమెంట్లు సీరియస్గా లేవు కదా. మళ్ళీ ఏంటంటే లాలో ఉన్న లూప్ హోల్స్ ఒకటి, దానివల్ల ఏంటిది ఎంత తిరుగుదామన్నా సామాన్యుడికి దీని మీద మనం కేసు వేసినా ఎండ్ ఆఫ్ ద డే మనం భరించలేము, అక్కడ దాకా తిరగలేము, కాబట్టి ఎందుకు 10 రూపాయలు ఇచ్చేస్తే మన పని అయిపోతుంది కదా కథం అన్నది. అంటే ఇది ఏ విధంగా అంటే మన ఒక విషయం ఏంటంటే ముఖ్యంగా మన కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఫ్లెక్సిబుల్ అంటే ఎలా ఉంటుంది, ఇప్పుడు ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉంది. ఇప్పుడు మీ ఇందాక మనము సంభాషణలో వచ్చినప్పుడు కింది కోర్టులో ఒక ట్రయల్ ఉంటుంది, పై కోర్టులో ఒక ట్రయల్ ఉంటుంది, పై కోర్టులో అవే కేసులు అవే సెక్షన్లు అయినప్పుడు కోర్టుకు ఎందుకు చేంజ్ అవుతుంది అని ఆన్సర్ ఉంటుంది. ఇప్పుడు ఇదే చెప్పేది ఏంటంటే మన ఇప్పుడు
మన కాన్స్టిట్యూషన్ ఒక విధంగా ఫ్లెక్సిబుల్ అన్నప్పుడు చాలా ఒకటి మంచి అంటే ఒక విధంగా మంచిగా ఉంది, ఒక విధంగా చెడుగా ఉంది. అంటే రిజిడ్ ఒక సైడ్ ఉంది, ఫ్లెక్సిబుల్ ఉంది. అయితే ఈ ఫ్లెక్సిబిలిటీని చాలామంది క్యాష్ చేసుకుంటున్నారు. ఫ్లెక్సిబిలిటీ ఏంది? ప్రతి మనిషికి జీవించే హక్కు ఉంది. సపోజ్ ఇప్పుడు ఒక ఎంప్లాయీ వాడు ఎంత చెడ్డవాడైనా ఎంత అయినా ఇప్పుడు వాడిని సస్పెండ్ చేసి వాడిని రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ చేస్తే అల్టిమేట్గా ఎఫెక్ట్ అయ్యేది ఎవరికి? వాళ్ళ ఫ్యామిలీకి. ఫ్యామిలీ ఎవరు? వాళ్ళు ఇన్నోసెంటే కదా. చేసిన తప్పు ఈయన చేసిన తప్పానికి ఫ్యామిలీ ఎఫెక్ట్ కావాలా అనేది ఒకటి లీగల్గా మనకు ఒక ఇది వస్తుంది. కాబట్టి ఇప్పుడు దాన్ని చేయాలంటే కొన్ని అమెండ్మెంట్స్ చేసుకోవాలి. అయితే ఒకప్పుడు ఉండేది, అది ఇంటర్నల్గా ఏముండేది అంటే సపోజ్ నేను కొత్తలో డిపార్ట్మెంట్లో వచ్చినప్పుడు ఈవెన్ ఒక ఎంప్లాయీకి ఛార్జ్ మేము వచ్చినా వాళ్ళకి ప్రమోషన్ వచ్చేది కాదు. ఈవెన్ ఇది వాళ్ళు ఏసీబీ కేసులో అయితే ఇంకా ప్రసక్తే లేదు. అటువంటిది ఉండేది. కానీ తర్వాత కొన్ని జడ్జిమెంట్స్ ఉన్నాయి, హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఏంటంటే వాళ్ళను కొంతకాలం వరకే సస్పెన్షన్ పెట్టాలి, లేకపోతే తర్వాత వాళ్ళకు ఈవెన్ అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ వాళ్ళ గిల్టీ అనేది ఎప్పుడైతుంది అంటే ఓకే దిస్ ఇస్ ఆల్ అక్యూజేషన్స్, ఇది నేరం మోపబడింది కానీ నేరస్తుడు కాదు. కాబట్టి అది అంటిల్ అండ్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ ఈజ్ నాట్ గిల్టీ ఆఫ్ అఫెన్స్ అనే ఒకటి ఆ విధంగా లాలో ఉండే లూప్ హోల్స్ తీసుకొచ్చి పెట్టుకొని వీళ్ళు ఏం చేస్తారంటే కొంతకాలం సస్పెన్షన్ పెట్టారు. అదెందుకు? మీ ఇన్వెస్టిగేషన్ సక్సెస్ ఏమంటారు వితౌట్ ఎనీ హర్డిల్స్ పోవడానికి పెట్టారు. కాబట్టి అయిపోయింది కదా, ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత వాట్ ఈస్ నీడ్ ఫర్ కంటిన్యూయింగ్ మై సస్పెన్షన్ అనేది పెడతారు. దాన్ని బట్టి ముందుకు పోతున్నారు. కానీ అది ఇప్పుడు ఎవరినైనా చూడే మనం మామూలుగా ఆలోచిస్తే కూడా హ్యూమనిటేరియన్ గ్రౌండ్లో ఆలోచిస్తే ఎవరిని కూడా ఇప్పుడు కసబులా అంటే అసంటోనే అంత డేలేట్ అంత చూసిన వాళ్ళనే తీసుకెళ్ళి మళ్ళీ మనం ట్రీట్మెంట్ చేసి అంత చేసి మంచిగా కావాల్సిన అన్ని వసతులు చేసి తర్వాత చేసేయాల్సిన పని చేసాము. కాకపోతే ఇంకా ఈ వైట్ కలర్ అఫెన్సెస్లో కానీ వీటిలో మాత్రం అంతకన్నా పోవాలంటే అది ఇన్హ్యూమన్ అవుతుంది. అది మన యొక్క ఈ కాన్స్టిట్యూషన్లో మన యొక్క ఏమంటారు ఈ యొక్క డెమోక్రసీ లోపల అది జరిగే పని కాదు. ఓకే, అంటే మీ అంచనా ప్రకారం ఎన్ని వేల కోట్ల కరప్షన్ పర్ డే జరుగుతుందని అనుకుంటున్నారు? దానికి ఎస్టిమేషన్ చేయడానికి ఏమి ఉండదు. ఎందుకంటే తీసుకున్నవాడు వాడు 1000 రూపాయలు తీసుకోవచ్చు, వాడు 1 కోటి రూపాయలు తీసుకోవచ్చు, వాడు 10 కోట్లు తీసుకోవచ్చు. అది దానికేమి ప్రాబబిలిటీ అనేది ఏమి ఉండదు. ఎస్టిమేషన్ అంటే కరప్షన్ ఈజ్ కరప్షన్. దానికి ఇప్పుడు అంచనా అంటే ఇక దానికి అన్లిమిటెడ్, ఇప్పుడు దానికి చెప్పడానికి లేదు, అన్లిమిటెడ్ ఉంటుంది. ఇప్పుడు మేము కొత్తగా చేసేటప్పుడు ఎవడైనా ఒక 5,000 10,000 తీసుకుంటే చాలా ఎక్కువ ఉండేది. ఇప్పట్లో ఒక ఎగ్జాంపుల్ ఒక ఎంఆర్ఓ కానీ ఒక సబ్ ఇన్స్పెక్టర్ కానీ వెహికల్ ఇన్స్పెక్టర్ కానీ అప్పుడు తీసుకుంటే ఒక 5,000 10,000 తీసుకుంటే పెద్ద హైలీ కరప్ట్ ఫెలో అన్నట్టు ఉండేది. ఇప్పుడు అట్లా కాదు, లక్షలలో ఉంది. ఇప్పుడు లక్షలు ఇంకా కొన్ని రోజులు పోతే కోట్లలో పోతుంది. ఇప్పుడు ఎంత ఏం లేదు. ఇప్పుడు సపోజ్ ఒక ల్యాండ్ డిస్ప్యూట్ వచ్చింది అనుకోండి, దాంట్లో పర్సంటేజ్లే మాట్లాడుకుంటున్నప్పుడు దాన్ని ఏదైనా రెవెన్యూ వాళ్ళు కానీ పోలీస్ వాళ్ళు కానీ ఎవరైనా పర్సంటేజ్ మాట్లాడుకునే వాళ్ళు ఉన్న ఈ రోజు లోపల కరప్షన్కు మనము ఇంత ఉందని ఎస్టిమేట్ చేసేంత ఏం లేదు. అలాగే శ్రీనివాస్ గారు, ఈ మధ్య హై ప్రొఫైల్ కేసులు అంటే లైక్ ఈ ఫార్ములా రేస్, ఇక కేటీఆర్ని అరెస్ట్ చేసేస్తారు, కేసీఆర్ని అరెస్ట్ చేసేస్తారు, హరీష్ రావుని అరెస్ట్ చేసేస్తారు. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇలా అనేక రకాల వివిఐపీల అరెస్ట్ల గురించి వినడం జరుగుతుంది. బట్ 17A దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ రూల్ అవుట్ అయిపోతూ ఉంది. అసలు ఈ హై ప్రొఫైల్ కేసుకి 17Aకి గవర్నర్ పర్మిషన్ ఇవ్వట్లేదంటూ ఇట్లా రకరకాలుగా వింటున్నాము. ఒక్కసారి దీని గురించి. ఈ 17A అనేది ఇది ఇంతకుముందుకు ఉండేది కాదు. ఇది ఇంతకుముందుకున్న యాక్ట్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988. ఆ యాక్ట్ను 2018లో మోడీ గవర్నమెంట్ గారు అమెండ్మెంట్ చేశారు. అమెండ్మెంట్ చేసినప్పుడు ఈ 17A అనేది అది ఇన్కార్పొరేట్ చేశారు. ఎందుకు అంటే అంతకన్నా ముందు మనము కొన్ని కేసులలో చూసాం. సపోజ్ గాలి జనార్దన్ రెడ్డి కేసు, అట్లే 2-3 ఇంపార్టెంట్ కేసులలో, ఈవెన్ ఇది వైఎస్ఆర్ జగన్ కేసులో కానీ
చాలామంది అఫీషియల్స్ చాలా ఎంబరాస్మెంట్గా ఫీల్ అయ్యారు. అప్పుడు ఏం చేశారు, సిబిఐ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఇంక్లూడింగ్ చీఫ్ సెక్రటరీ అందరిని పిలిపించి అందరినీ ఎన్నో రోజుల తరబడి ఇబ్బందికి గురి చేశారు. అయితే సరే, అది పార్ట్ ఆఫ్ దేర్ ఇన్వెస్టిగేషన్, కానీ వీళ్ళు చాలా ఇబ్బందిగా గురయ్యారు. అంటే అరే మేము ఇన్నోసెంట్ అయినా మమ్మల్ని ఏంటి కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతా ఉన్నారు అనేది చాలా ఇబ్బంది ఫీల్ అయ్యారు. అయితే దానికి మోడీ గారు, నాకు తెలిసింది ఇన్ఫర్మేషన్ అంటే, మోడీ గారు గవర్నమెంట్ ఆయన ప్రైమ్ మినిస్టర్ పొజిషన్ అజ్యూమ్ చేసిన తర్వాత జనరల్గా ఇది సీనియర్ బ్యూరోక్రాట్స్తో మీటింగ్ పెట్టారు. అయితే వాళ్ళు జనరల్గా మోడీ గారిది ఒక, అంటే నాకు తెలిసిన వాళ్ళ ద్వారా తెలిసింది ఏంటంటే, ఆయన ప్రతి ఒక్కరితో ఇంటరాక్షన్లో ఉంటాడని. ఇంటరాక్షన్ ఉంటే ఏం సాధక బాధలు తెలుసుకొని ఏం చేయాలనేది దాన్ని కొద్దిగా ఇన్నోవేటివ్గా థాట్స్తో ఉంటారని. అయితే దాంట్లో భాగంగా వీళ్ళతో ఫస్ట్ బ్యూరోక్రాట్స్తో డిస్కస్ చేస్తే వాళ్ళు చాలామంది చెప్పారు, సార్ మీరు చెప్పినవన్నీ మేము చేస్తాము, ఏ గవర్నమెంట్ వచ్చినా మేము చేయాల్సిన పని గవర్నమెంట్ చెప్పిన, వీఆర్ బీయింగ్ గవర్నమెంట్ సర్వెంట్, గవర్నమెంట్ చెప్పింది చేయాలి. కాకపోతే గవర్నమెంట్ తప్పు చెప్తే తప్పు చేయమని కాదు, ఉద్దేశం ఏంటంటే మేము మంచి ఉద్దేశంతో చేస్తాం, కానీ అది రేపనాడు ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లు జరిగితే దాన్ని తీసుకుపోయి మమ్మల్ని కూడా కేసులలో పెట్టేసి ఇబ్బంది చేస్తున్నారు. అప్పుడు మోడీ గారికి ఆలోచన వచ్చిందని తెలిసింది. దాని ద్వారా ఈ 17A అని పెట్టారు. 17A అంటే ఏంటంటే, నో పోలీస్ ఆఫీసర్ కెన్ ఎంక్వైర్ ఆర్ ఇన్వెస్టిగేట్ ది కేసెస్ రిలేటెడ్ టు ది రికమెండేషన్స్ ఆర్ డిసిషన్ టేకన్ బై ది బ్యూరోక్రాట్స్ డ్యూరింగ్ డిశ్చార్జింగ్ దేర్ అఫీషియల్ డ్యూటీస్. అంటే వాళ్ళు ఎవరైనా సరే, ఒక బ్యూరోక్రాట్స్ కానీ, అంటే దీంట్లో ఏంటంటే పబ్లిక్ సర్వెంట్స్ ఎవరైనా సరే వాళ్ళ అఫీషియల్ డ్యూటీ చేసేటప్పుడు ఏదన్నా ఒక ఏది ఇంపార్టెంట్ మ్యాటర్లో డిసిషన్ తీసుకున్నప్పుడు, లేకపోతే రికమెండేషన్స్ చేసినప్పుడు, దాంట్లో జరిగే వాటిని ఏమైనా పొరపాట్లు ఉంటే వాటి గురించి ఎవరైనా ఇన్వెస్టిగేషన్ చేయాలన్నా లేకపోతే ఎంక్వైరీలు చేయాలన్నా వితౌట్ ప్రయర్ పర్మిషన్ ఆఫ్ గవర్నమెంట్ పోలీస్ ఆఫీసర్ చేయడానికి వీల్లేదు అనేది ఒకటి అమెండ్మెంట్ తీసుకొచ్చారు. ఓకే. దాని ద్వారా ఏం చేయాలంటే, సపోజ్ ఒక మీరు అన్నట్టు కేటీఆర్ గారు ఉన్నారు, ఆయన ఈ ఫార్ములా రేస్ కేసు దానికి సంబంధించి ఓ డిసిషన్ తీసుకున్నారు. డిసిషన్ తీసుకొని దాన్ని చేశారు. అటువంటి దాంట్లో ఇప్పుడు ఇక్కడ ఉన్న ఏజెన్సీ వాళ్ళు సంథింగ్ దే ఫౌండ్ ఫాల్ట్. అటువంటి టైంలో ఏంటంటే డైరెక్ట్గా వాళ్ళు ఏదైనా కంప్లైంట్ ఇస్తే ఎంటర్టైన్ చేయడానికి లేదు. వచ్చిన దాన్ని ఏం చేయాలి, గవర్నర్ గారికి, అంటే కాంపిటెంట్ అథారిటీ మినిస్టర్కు కాంపిటెంట్ అథారిటీ గవర్నర్. ఒక అఫీషియల్ ఉన్నాడు అనుకోండి, ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్, ఇంకెవరో ఉన్నారనుకోండి, వాళ్ళ కాంపిటెంట్ అథారిటీ ఎవరుంటే వాళ్ళకి పంపించి పర్మిషన్ తీసుకొని ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసిన తర్వాత అది ఎంక్వైరీ అంటే దీనికి ఒక స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ అని ఒకటి మినిస్ట్రీ ఆఫ్ యూనియన్ వాళ్ళు ఒక స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ పంపించారు. దాని ప్రకారం ఫాలో కావాలి. అదేంటి, ఎంక్వైరీ చేసిన తర్వాత దాని ఎంక్వైరీ అయిన దాని రిపోర్ట్ను మళ్ళీ గవర్నమెంట్ కాంపిటెంట్ అథారిటీకి పంపించి, అప్పుడు దాని అప్రైవేట్ ఉంది అంటే పర్మిషన్ తీసుకుంటే ఆ పర్మిషన్ ఇస్తే అప్పుడు కేసు రిజిస్టర్ చేసి చేయాలి. ఇది ప్రొసీజర్. దీని ప్రకారము ఒక కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అప్పుడు కూడా వాళ్ళు చార్జెస్ ఫ్రేమ్ అంటే దాంట్లో ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉందనుకోండి, దే కెన్ గో ఫర్ నార్మల్ కేసు. ఎట్లా మా నార్మల్ కేసు ఏం చేస్తారు, ఏదైనా ప్రైమా ఫేసి ఉందంటే దే కెన్ గో ఫర్ అరెస్ట్, దే కెన్ ఫైల్ ది ఛార్జ్ షీట్ ఫైల్ చేసేటప్పుడు అగైన్ ప్రొసీజర్ ఏముంటుందంటే వాళ్ళు కాంపిటెంట్ అథారిటీతో పర్మిషన్ తీసుకోవాలి. కాకపోతే ఛార్జ్ షీట్ ఇప్పుడు ఈవెన్ సుప్రీంకోర్టు రీసెంట్ జడ్జిమెంట్స్ కూడా ఏంటంటే ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత కూడా తీసుకోవచ్చు. డ్యూరింగ్ ట్రయల్ స్టేజ్ ఎప్పుడైనా సరే పర్మిషన్ తీసుకోవచ్చు. దీనికి ఎక్కడ వీళ్ళ పర్మిషన్ తీసుకొని అరెస్ట్ చేయాలి, పర్మిషన్ లేకపోతే చేయొద్దు అనేది ఎక్కడ లాలో లేదు. సో ఇవన్నీ ఆ మధ్యలో నేను కూడా విన్నాను టీవీలో వాటిలో, కానీ అవన్నీ కరెక్ట్ ప్రొసీజర్ కాదు.
ఎవరితో అరెస్ట్కి మాత్రం ఎవరితో పర్మిషన్ తీసుకోవాలని లేదు. ఓకే. ఈవెన్ డైరెక్ట్గా ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు మరి 17A అనేది అడ్డుపడుతుంది కదా. అడ్డేం పడదు, అది తప్పు. అదే అంటే మన ఇంటర్ప్రిటేషన్ రాంగ్. ఇంటర్ప్రిటేషన్ ఎవరు చేసేది అది కోర్టు కాదు, ఇంటర్ప్రిటేషన్ చేసుకున్నది కామన్ మ్యాన్. అందరూ అనుకుంటారు ఏదో ఇప్పుడు మీడియా కానీ సోకాల్డ్ పొలిటీషియన్స్ కానీ సోకాల్డ్ అఫీషియల్స్ కానీ అంటే వాళ్ళకున్న పరిజ్ఞానంతో అనుకుంటున్నారు కానీ ఇది తప్పు, చట్ట ప్రకారం కాదు. ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు కేజ్రీవాల్ గారు ఉన్నారు, సీఎం ఉన్నప్పుడే మరి తీసుకుపోయి అరెస్ట్ చేశారు కదా. దానికి ఇప్పుడు 17A ఉంది, దానికి ఏమైనా సపరేట్ పర్మిషన్ తీసుకోలే కదా. దాన్ని తీసుకుంది పర్మిషన్ ఇన్వెస్టిగేషన్ చేసే వరకే, అరెస్ట్కు ఎవరు పర్మిషన్ అవసరం లేదు. ఓకే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, వాళ్ళు ఉన్నప్పుడు ఆయనకి ఎవరు అప్పుడు పీరియడ్ తీసుకొచ్చింది. అదే చాలా మంది ఏమంటారంటే చంద్రబాబు నాయుడు కేసు అంటే అది వేరే ఇది వేరే, అది దాని ఏంటంటే ఆ డిస్ప్యూట్ వేరే. వాళ్ళన్నది ఏంటంటే ఆ కేసులో అది 18 కన్నా ముందు అఫెన్స్ జరిగింది కాబట్టి, అంటే అప్పుడున్న ప్రభుత్వం ఏమన్నదంటే 18 కన్నా ముందు ఈ అఫెన్స్ జరిగింది కాబట్టి మేము గవర్నర్ పర్మిషన్ అవసరం లేదు, ఈవెన్ ఎంక్వైరీ కానీ ఇన్వెస్టిగేషన్ కానీ ఇది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడానికి కానీ అవసరం లేదని వాళ్ళు అంటారు. వీళ్ళు ఏమంటారంటే లేదు, ఇది ఇప్పుడు కేసు రిజిస్టర్ చేశారు ఆఫ్టర్ 2018 రిజిస్టర్ చేశారు కాబట్టి దీనికి అవసరం ఉందని. ఆ డిస్ప్యూట్ అది ఆ ఇష్యూ సుప్రీంకోర్టు వరకు పోయింది, దాని మీద ఆర్గ్యుమెంట్ జరిగినాయి. అంతేగాని పర్మిషన్ ఇది అరెస్ట్ గురించి పర్మిషన్ లేదనే విషయంలో ఎక్కడ జరగలేదు. అంటే ఓన్లీ బూచే చూపెట్టడానికి కారణాలు అంతేనా? బూచి అని కాదు, కానీ నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళ యొక్క రాంగ్ ఇంటర్ప్రిటేషన్, వాళ్ళకు చట్టపైన అవగాహన లేక చెప్తున్నారో లేకపోతే తెలిసి చెప్తున్నారో. అంటే గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయడానికి మార్గాలు వెతుకుతారు కానీ అంత ఈజీగా అయితే వదులుకోరు కదా. ఇబ్బంది పెట్టాలనుకున్నప్పుడు మీరన్న దాని ప్రకారం అంటే అంత అవగాహన లేకుండా అయితే టీం అయితే ఫామ్ చేసుకోలేరు కదా. ఇది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళ థాటు వాళ్ళు. ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక కేసులో ఎవరినైనా అరెస్ట్ చేయాలనేది వాళ్ళ యొక్క ఏమంటారు మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ప్రకారం పోతారు. అంతేకాని చేయాలని ఎక్కడ రూల్ లేదు, చేయకూడదని లేదు. అవసరం ఉంటే చేస్తారు, లేకపోతే లేదు. దట్ ఈస్ దేర్ ఓన్ డిస్కషన్ పవర్. ఏ కోర్టు కూడా చెప్పదు మీరు ఎందుకు అరెస్ట్ చేస్తలేరు అనడానికి లేదు. కాకపోతే కొన్ని సందర్భాల్లో కోర్టు కామెంట్స్ వేరే చేయొచ్చు. అంటే ఏ కోర్టు కింది కోర్టు చేయడానికి లేదు, అది మరి హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ వాళ్ళ యొక్క డిస్క్రిషనరీ పవర్ ఉంటుంది, ఇన్హెరెంట్ పవర్స్ ఉంటుంది. దాని ప్రకారం వాళ్ళు చెప్పొచ్చు, కామెంట్ చేయొచ్చు. ఏమని మీరు పలానా కేసులో చేస్తున్నారు, ఈ కేసులో ఎందుకు చేస్తలేరు అనొచ్చు. కానీ కంపల్సరీ చేయండి, ఎందుకు చేస్తలేరు అనడానికి ఎవరికి రైట్ లేదు. ఓకే, మంచి విషయాన్ని తెలియజేశారు. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు.